మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఒక పిల్లి చేతికి ఎలక చిక్కితే ఏ విధంగా ఆడుకుంటుంది, అదేవిధంగా ఒక జింక ఒక పులి లేకపోతే సింహానికి చిక్కితే ఏ విధంగా దాన్ని చంపడం కానీ దాన్ని వేటాడడం కానీ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది కదా. అదేవిధంగా ఒక మనిషి పాపం చేత చిక్కబడితే చాలా చాలా దారుణంగా ఉంటుంది. పాపము ఏం చేస్తూ ఉంటుందంటే చిక్కించుకొని మనిషిని ఎక్కడ చిక్కించుకోవాలి, ఎక్కడ మానవుడు దొరుకుతాడు, ఏ విధానంలో దొరుకుతాడు, ఎలా చిక్కించుకోవాలని చెప్పి చిక్కించుకునే విధంగా పాపము ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎవరైతే పాపము చేత చిక్కబడతారో ఇక వాళ్ళ యొక్క జీవితంలో ఏమవుతుందంటే బయటికి దేవునితో సహవాసం కలిగి ఉన్నట్లు ఉన్నా సరే లోపల దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వాళ్ళగా తయారైపోతూ ఉంటారు. ప్రార్థన మానేస్తూ ఉంటారు, అంతేకాదు బైబిల్ చదవడం పూర్తిగా మానేస్తూ ఉంటారు. ఇంకా లోతుకి వెళ్ళిపోతే ఈ లోకపు అలవాట్లతో నిండిపోయి ఉంటారు. ఈ లోకంతో సంబంధాలు, ఈ లోకంతో పెనవేసుకొని ఉంటారు. దాని నుంచి బయటికి లాగాలన్నా రాలేరు. దీని అంతటి కారణం ఏంటంటే పాపము చిక్కించుకుంది. ఏ వ్యక్తినైతే పాపము చిక్కించుకో ఉంటుందో ఆ వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించలేడు, స్వతంత్రంగా సంతోషించలేడు, స్వతంత్రంగా ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఒక మంచి ఆలోచన, ఒక మంచి డెసిషన్ తీసుకోలేడు. ప్రతి విషయంలో ఈ లోకం మీద ఆధారపడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ఒకవేళ పాపం చేత చిక్కబడితే దాన్ని విడిచిపెట్టడానికి మనము ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో ఒకవేళ బహుశా ఈ లోకంలో అడవిలో ఎవరైనా ఉంటే ఆ యొక్క జింకను సింహం నోట్లో నుంచి తప్పించవచ్చు, లేకపోతే ఈ యొక్క పరిసరాల్లో ఎవరైనా మనుషులు ఉంటే ఆ యొక్క ఎలకను పిల్లి నోట్లో నుంచి చిక్కించుకోకుండా కాపాడుతాడు. కానీ ఈ లోకంలో ఏ మానవుడు మరొక మానవుని పాపం చేత చిక్కించుకోబడిన మానవుణ్ణి విడిపించలేడు. కేవలము ఒకే ఒక్కనికి మాత్రమే సాధ్యము. అది ఎవరికి అంటే ఆ పాపాన్ని ఆ యొక్క శిలువ పైన ఛేదించిన, లేకపోతే శిలువ పైన ఆ పాపాన్ని జయించిన, శిలువకు మేకులతో పాపాన్ని కొట్టి జయించిన యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే పాపం నుంచి ఒక మనిషిని చిక్కించుకున్న మనిషిని బయటికి తీసుకురాగలడు. ఇంకా ఏ వ్యక్తికి సాధ్యం కాదండి. ఈ లోకంలో ఎవ్వరికి సాధ్యం కాదు, ఒకే ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే. కాబట్టి ఏదైనా చెడు తలంపులు, ఏదైనా పాపంతో చిక్కించుకొని ఉన్నావా, దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గర మన యథార్థంగా ఒప్పుకుందాం. నేను ఫలానా ఆలోచన, ఫలానా పాపంతో చిక్కించుకొని ఉన్నాను, దీని నుంచి నన్ను విడుదల చేయి ప్రభువా అంటే తప్పకుండా దేవుడు విడుదల చేసి మనల్ని మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆనందాన్ని, అంతేకాదు కావలసిన మంచి ఆస్వాదకరమైన జీవితాన్ని మనకి అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడు. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.